స్టార్టింగ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ ఇన్ 30 days లో ఇది డే 5. మన క్లాతింగ్ బ్రాండ్ కి బ్రోహుడ్ అనే నేమ్ ఫిక్స్ అయిన తర్వాత ఆ నేమ్ మీద ఒక డొమైన్ అయితే పర్చేజ్ చేశాను. డొమైన్ ఎందుకంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలంటే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్రోహుడ్ నేమ్ కి లోగో అండ్ డిజైనింగ్ వర్క్స్ అయితే చేపించాల్సి ఉంది. దానికన్నా ముందు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్ గా నాకు కావాల్సిన బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయితే సెట్ అయ్యారు. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ తో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అన్ని మాట్లాడిన తర్వాత ప్రొడక్ట్ ఫైనలైజ్ చేయడం కోసమని మళ్ళీ తిరుపూర్ అయితే స్టార్ట్ అయ్యా. సడన్ గా తిరుపూర్ స్టార్ట్ అయ్యి వెళ్ళడం వల్ల తిరుపూర్ కి ట్రైన్ టికెట్స్ అయితే అవైలబుల్ లేవు. ఇంకా వేరే దారి లేక జనరల్ లోనే ట్రావెల్ చేసి తిరుపూర్ అయితే రీచ్ అయ్యా. తర్వాత మ్యానుఫ్యాక్చరర్ తో పాటు ఫ్యాబ్రిక్ సెలక్షన్ కి అయితే వెళ్ళా. నేను ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికన్నా బెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఫైనల్ గా సెట్ అయింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ప్రొడక్ట్ అయితే ఫైనల్ చేసి రిటర్న్ అయితే అయిపోయా. చాలా మంది క్లాతింగ్ బ్రాండ్ వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయని మెసేజెస్ చేస్తున్నారు. లాస్ట్ 20 days నుంచి నేను మన క్లాతింగ్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రొడక్షన్ కోసం రీసెర్చ్ చేస్తూ వచ్చా. క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం ఒక బ్రాండ్ ని ఎంత కష్టపడి బిల్డ్ చేసినా ఆ బ్రాండ్ లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వలేకపోతే ఆ బ్రాండ్ మార్కెట్ లో ఎక్కువ